ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖతనముల సమాప్తములగను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మని అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి ఈ స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నట్టు దేవుడి వాగ్దానం చూపించారండి. వెంటనే షాడోస్కున్నాను చూడండి. ఇక్కడ అవునండి, దేవుడు ఆయనే మన మీద ప్రకాశిస్తానంటున్నారు, మన ఆయన నిత్యం నడిపిస్తానంటున్నారు, మన దిక్కుతున్న సమాప్తం అని అంటున్నారు అన్నమాట. నీవు సజ్జం పడినట్టు దేశం పడినట్టు ఎవరు నీ మార్గం దాటిపోవట్లేదు అంటున్నారు అనమాట. మన మీద ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నారు అని నమ్మించలేదు. ఎందుకంటే మనం బైబిల్ మొత్తం మరుబుద్ధిగా రాసిస్తానండి. ఇంకా శృతియాగం చేస్తున్నారు, ఉదయకాల ప్రార్థన చేస్తున్నాం, దేవారాత్రి ప్రార్థన చేస్తున్నాం, ద్రతలేసి ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం. కాబట్టి ఆయన ఆజ్ఞలు నడిచించి ఆయన కట్టలు కాబట్టి మనం నడుచుకుంటున్నాం. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటానంటున్నారు. మన మీద మరి ఇంకా సూర్యాస్తమించడంటే చంద్రుడు క్షీణించడంట ఆయన నిత్యమైన వెలుగుగా ఉంటారంట. మన మీద అందుకు సమర్థన అని అంటున్నారు అనమాట. నేను సౌకర్యంగా పోతాను, సంతోషంగా నేను చేస్తాను అంటున్నారు అనమాట. ఎవరైనా నేను నీకు రక్షకుడు అంటున్నారు, బహుపరాక్రమం గల యాకోబు దేవుడిని అంటున్నారు. నీవు ముచ్చుకుంటే నీకు తెలివి ఉన్నట్లు నీవు జనముల పాలు కుడిచి రాజులు చంటిపళ్ళు తాగేదాం అంటున్నారు అనమాట. దేవుడు మరి ఆరోగ్యంగా మన స్వస్థపరిచే దేవుడు మన దేవుడు అనమాట. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచే నేనే మరి వాగ్దానం ఇచ్చారండి. మా బాబు జ్వరం వచ్చినప్పుడు తర్వాత మరి ఆ రోజున మరి పెద్ద హాస్పిటల్ మరి మరి దేవాలయం చేసి ప్రభుత్వం పెద్ద హాస్పిటల్ మొత్తం కలిపి మరి పెద్ద రూపం అనమాట. దాని మీద ఇచ్చారనమాట. అందులోకి వెళ్తే మరి అందులో చిన్న దూరం వెళ్తాకి మరి అక్కడ రిసెప్షన్ రాసుకుంటున్నారు, పేర్లన్నీ లోపల పంపిస్తున్నారు. అలాగే నేను చిన్న దూరం నుంచి లోపలికి వెళ్తే ఏమన్నారు అనమాట చాలామంది. ఇంకా మరి దేవుని డాక్టర్ చూపించుకుంటే ఆ డాక్టర్ ఎవరో కాదు, పరమ వైద్యుడు మనం వేసుకోగా అనమాట. నేను స్వస్థపరిచేవాడిని. నేను ఆ రోజు వాగ్దానం ఇచ్చారండి. ఆ రోజు యేసు గారు అయితే ఆ వాగ్దానం పట్టుకుని మరి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి స్వస్థపరిచేసింగా స్వస్థపరిచి మరి తగ్గించారు. ప్రభు మంచిగా ఉన్నారు మా పాప. అయితే మరి ఇక్కడ ఈరోజు కూడా మరి నీ దిగుతున్న సమాప్తులు అని అన్నారు అనమాట. ఎంత మంచిగా ఉదయించండి. ఇక్కడ నీ దేశంలో బ్రతకరమైన మాట వినపడదన్నారు. నీ సరిహద్దుల్లో పాడని మాట కానీ నాశనమైన మాట కానీ వినపడదు అంటున్నారు. రక్షణ నీ ప్రకారంలో నీ ప్రఖ్యాతి నీ గుమ్మల్లో నీవు చెప్పుకుంది అంటున్నారు అన్నమాట. ఇక మీదట పగల సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు అంటున్నారు. నీకు వెలుగుచ్చుటకు చంద్రుడు ఇకనో ప్రకాశింపడం అంటున్నారు అన్నమాట. యెహోవా నీకు నిత్యమైన వెలుగు అంటున్నారు. నీ దేవుడు నీకు భూషణంగా ఉంటాయంటున్నారు అన్నమాట. జిల్లందరికీ నీతి మందులు ఉందరు అంటున్నారన్నమాట. నన్ను నేను మహింపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగానే ఉండి దేశంలో శాస్త్రంగా సంతరించుకుంటారన్నారన్నమాట. వారిలో ఒంటరి వేయమంది అని అంటున్నారు. ఎన్నికలు బలమైన జనమగను అంటున్నారన్నమాట. నేను తగిన కాలం త్వరపెట్టుచున్నాను అంటున్నారన్నమాట. దేవుడైన యెహోవాయే వారి మీద ప్రకాశించిన వారు యుగములు రాజించేయరు అన్నారన్నమాట. నేను నిత్యం నడిపిస్తాను, నీ క్షమకాలం నేను తొత్తుపరిచి ఎముకలు బలపరుస్తాను, నేను గట్టి తోటవలి ఇప్పుడు ఊపిరి నీటి ఓటవలి ఉంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు. యెహోవా దాని నుంచి దేశం కొన్ని సలమే నేను ఎక్కిస్తానని ఇది మాట్లాడుతున్నాను అన్నమాట. ఇది మందు జీతం అనుకోకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతులు సరస్వతమైన ఘనమైన నామానికి ఎలా తీసుకుంటున్నారండి. అది మీద ప్రపంచ పేరు ప్రతి అవసరం అక్కడ కోరికలు తెచ్చండి. తండ్రికి నేను జరుగుతున్న ఉద్దేశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. నేను ఆర్థిక స్థలపడికి ఆర్థిక సాయం తెచ్చండి. అనుభవం స్వస్థపరచండి. వేరే తక్కువ అతని పొందిన వారిని అతని లక్షణాల మంచి తెచ్చండి. ఇతరు రాని చూడండి. మేము తక్కువ చెప్పండి. ఎత్తపడుకుని బాగా తెచ్చామని మా ప్రభుకి చూడండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తాం. పరమేతండ్రి ఆమేన్. మా కొరకు కూడా మీ ప్రార్థనలో మనం కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నామండి. గాడ్ బ్లెస్ యు. ప్రభువు సేవలో మీ సహోదరు.